చెప్పండి. సర్వోపనిషదో గావో గోపాలనందన ఆతో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఎక్కడ ఉన్నామా మనం? 23 23 అయిపోయింది కదా. 24 కూడా అయిపోయింది. కరెక్ట్, చదివాం 24, 25 కూడా అయిపోయింది. శాంతం అన్నాడు కదా అక్కడ. చదవండి. 26 సమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే శైవ మనీస్ బాలసంజైః భీష్మద్రోణః సూతపుత్రస్య దాసౌ సహ సమ్మతి ఐరపి యోధముఖ్యైః. వస్త్రాణి తే స్వరమాణా విసంతి దంష్టాకరాళాని భయానకాని వేదుద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో ఇచ్చట చేరి ఉన్న ధృతరాష్ట్రపుత్రులు దుర్యోధనాదులు ఇతర రాజ్యాలతో సహా నీలో ప్రవేశించుతున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతి వేగముగా పరుగులు తీయచు ప్రవేశించుతున్నారు. కొందరి తలలు కోరల మధ్యపడి మగ్గిపోతుండగా మగ్గునుగ్గైపోతుండగా వారు దంతములతో చిక్కుకొని వేలాడుతున్నారు. అమీచత్ 24, 25 అంతేనా? సార్ 24 చదవండి అయితే. నభస్పృశం దీప్తమనేక వర్ణం వాద్యానవనం దీప్త విశాల నేత్రం దృష్టాం ప్రవర్తితాంతరాత్మా దుర్భిన్నా విందాని సమం చారుష్ణం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. ఆ రూపం అంతరిక్షాన్ని తాకుతుందన్నమాట. మనం దూరం నుంచి కొండలు చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి మనకి కదా. ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే కొండనంతా కలిసి చూడగలమా? చూడలేం. కొండ ముందు నిలబడితే కొండ మొత్తం చూడగలమా? శిఖరం దాకా చూడలేం. అంటే మన దృష్టి చాలా పరిమితం. దూరదృష్టి అంటే దూరంగా ఉండే వస్తువును చూడగలం, కానీ దగ్గరగా వెళ్ళినప్పుడు దాన్ని సరిగ్గా మనం పూర్తిగా ఆకలింపు చేసుకోలేము. అట్లాగే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడిని డైరెక్ట్గా చూడగలమా? చూడలేము. పడితేనే ఆ కాంతి దేని మీద పడితే దానినే మనం చూడగలం. అంటే ప్రతిబింబాన్ని చూడగలం, కానీ బింబాన్నో ప్రతిబింబాన్నో చూడగలం, కానీ యథార్థంగా ఉన్న తేజస్సుని ఎక్కడి నుంచో వస్తుందో దాన్ని మనం చూడలేము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మన ఇంద్రియాలు చాలా పరిమితమైనటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి. వాటి శక్తి భగవంతుడిని పూర్తిగా ఆకళింపు చేసుకొని అన్ని విధాలుగా ఆయన్ని గ్రహించగలగడం అనేది ఇంద్రియాల వలన సాధ్యము కాదు. సరికదా?
అది భయంకరంగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ భయంకరంగా కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఒక అడవి ఉందనుకోండి, అడవి పైనుంచి చూస్తే కొండ పైనుంచి చూస్తే లైట్లో వచ్చి చాలా బాగుంటుంది అడవి కదా. చెట్లు పై కనిపిస్తూ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అది లోపలికి వెళ్తే భయం వేస్తుంది. ఆ జంతువులు కానీ, ఆ శబ్దాలు కానీ, మృగ శబ్దాలు కానీ ఇవన్నీ చూస్తే మనకి ఏం వేస్తుంది? భయం వేసేస్తుంది. అంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా ప్రకృతిని, మాయని దూరం నుంచి, తన ఇంద్రియాలు దూరం నుంచి గ్రహించే వరకు బాగానే ఉంటుంది. కానీ దాని కనుక పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనం భయపడిపోతాం. మనలో శాంతం అన్నది పోతుంది. మనలో శాంతి అన్నది పోతుంది. శాంతి అన్నది ఏంటి? మనసు బుద్ధి స్థిరంగా ఉండడం. భయం కానీ, బెంగ కానీ, బాధ కానీ లేకుండా ఉండడమే శాంతి. అంతే కదా. అంటే ఇక్కడ భయపడుతున్నది అర్థం ఏమిటి? శాంతి లేనట్టే. తను అదే చెప్తున్నాడు. నీ యొక్క ఇన్ని ముఖాలు, ఇన్ని నేత్రాలు, అంత రూపం, అంతరిక్షం దాకా వ్యాపించినటువంటి నీ యొక్క రూపం, ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది. కాబట్టి నా మనసు తత్తరపడుతోంది. అందువలన నా ధైర్యం కూడా సడలినది. నాలో శాంతి పోతుంది. అంటే శాంతి పోవడానికి రెండు కారణాలు. ధైర్యం లేకపోవడం వల్ల శాంతి పోతుంది, అలాగే మనస్సు తత్తరపడుతున్నప్పుడు కూడా శాంతి పోతుంది. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి? నా ఇంద్రియాలు ఎప్పుడైతే పట్టు తప్పుతాయో, నా ఇంద్రియాలు ఎప్పుడైతే భయపడతాయో, నా ఇంద్రియాలు ఎప్పుడైతే ఆందోళన పడతాయో అప్పుడు నాకు శాంతి అన్నది పోతుంది. ఇక్కడ భగవంతుడిని చూస్తున్నాడు, పరమాత్మనే చూస్తున్నాడు, కానీ శాంతి పోతుంది. అందుకనే పరమాత్మను మనం గ్రహించాలంటే మధ్యలో గురువు అన్నవారు అవసరం. ఎందుకని? మనం బింబాన్ని చూడగలం కానీ ఆయన్ని డైరెక్ట్గా చూడలేము. సో పరమాత్మ యొక్క బింబమే గురువు. పరమాత్మ యొక్క బింబమే గురువు. ఎప్పుడైతే నేను గురువుని సరిగ్గా చూసి ఆనందిస్తూ ఉంటానో పరమాత్మను చూసినట్టే లెక్క. అట్లాగే మన ఇంద్రియాలకి గురువుని మనం పరిచయం చేయాలి, గురువుతో బంధం ఏర్పించాలి, గురువు మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడే జ్ఞానం మనకి వస్తుంది. ఆ గురువు ఎటువంటి వాళ్ళు ఉండాలి మనం మాట్లాడుకున్నాం కదా నిన్న, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రళయాన్ని, సృష్టిని ఒక్కసారి చూడగలుగుతామా? జననాన్ని, మరణాన్ని పక్కపక్కనే చూస్తే ఎట్లా ఉంటుంది? చూడలేం కదా. ఇక పుట్టారు అని సంతోషం వచ్చేలోగానే ఆ పక్కనే ఆ మరణం కూడా కనిపిస్తుంది అనుకో, భయంకరంగా ఉండదు? ఈ మధ్యలో కొంత జీవితం అవ్వాలి కదా, అవుతుంది. అది కూడా ఈ కాలస్వరూపుడు పరమాత్మ కదా. ఆ కాలస్వరూపు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం చూసారు ఒక్కసారి, మన సినిమాలు చూసినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం, టక్గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చివరి ఎండింగ్లో ఏమైందో అని అక్కడ పోతాం. ఈ మధ్యలో అంతా ఎందుకు లేని అవునా? ఆ రకంగా ఈ కాలం అనేది ఫాస్ట్గా పరమాత్మలో వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయి జననం కనిపిస్తోంది, పక్కనే ప్రళయం కనిపిస్తోంది, సృష్టి కనిపిస్తోంది, ప్రళయం కనిపిస్తోంది. జీర్ణించుకోలేం. మనిషి జీర్ణించుకోగలుగుతాడా? కొంత జీవితం అయిన తర్వాత మరణాన్నే జీర్ణించుకోలేకపోతున్నాం మనం కదా. మరణం అనగానే జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తామంటే, కోరల మధ్య నలిపేస్తుంటే ఆయన యొక్క కరాళ దంష్ట్రాలతో, అంటే కాలం అనేటువంటి కరాళ దంష్ట్రాలతో దానికి కాలం అన్నదానికి ఏమీ దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు. ఈయన పరమాత్మ అంటే పరమాత్మ అవతారం ఎత్తినా కూడా ఆ కాలంలో వెళ్ళి కొట్టుకోవాల్సిందే. అంతేగాని ఆయన అలాగే ఉండిపోడు. ఆయన కూడా మానవుడుగా పుట్టినప్పుడు
ఆయన ముసలోడు అవ్వాల్సిందే, బాల్యము యవ్వనం ఇవన్నీ ఆయనకి ఎన్ని మామూలే. అది ప్రకృతి ధర్మాన్ని ఫాలో అవ్వాల్సిందే ప్రకృతిలో ఉన్నప్పుడు. అవన్నీ చూసి ఇంకా భయపడిపోయి నెమ్మది కూడా పోయింది నాలో, ఆయన ప్రసన్నుడు కమ్ము అంటున్నాడు. నేను భరించలేను ఇంత భయంకరమైన రూపాన్ని, నువ్వు ప్రసన్నుడివి అవు అంటున్నాడు. అంటే జీవుడు ఎంత ఎంత అల్పమో ఒక్కసారి గ్రహించండి. మనం కూడా నిప్పు పురుగులు లాంటి వాళ్ళం. అంటే వర్షంలో పుడతాయి కదా పురుగులు, అవి ఏం చేస్తాయి, దీపంలోకి వెళ్ళి అదే చచ్చిపోతూ ఉంటుంది. మనం అంతే, వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్ టైం. మన తండ్రి సహా ఏంటో పిచ్చి దగ్గర వెళ్ళి అందరూ లైట్ దగ్గరికి వెళ్ళిపోయి పడిపోతుందండి అనుకుంటున్నాం. మనం అంతే కాలంలో పడిపోతున్నాం. అదే చూస్తున్నాడు అర్జునుడు, చూస్తుంది అదే. ఇంత యోధులు, ఇంత గొప్పవాళ్ళు, ఇంత కీర్తి, ఇంత వైభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటో నిప్పు పురుగుల్లాగా, దీప పురుగుల్లాగా అలా పడిపోతున్నారు. ఏమిటి ఎంతగా ఉంది అక్కడ? ఏమి నేను ఈయన గొప్పవాడు, ఈయన చిన్నవాడు, ఈయన పేదవాడు, ఈయన జంతువు, మహా అయ్యేమి కనిపించట్లా. అందరూ ఒకే రకంగా పోతున్నారు అందులోకి. తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మనలో ఒక రకమైన అహం ఉంటుంది కదా. ఇన్నాళ్ళు మన జీవితాన్ని ఒక రకమైన స్టాంప్ బ్రాండ్ వేసేస్తాం మనం. బ్రాండ్ వేసి నేను కాబట్టి, నాది, నేను చాలా అదృష్టవంతుడు, రకరకాలు ఏదో అనుకుంటూ ఉంటాం. అది సహజం. ఈ అనుకున్నవన్నీ అక్కడ తుఫ్ఫని పోతున్నాయి. బాధ వేస్తుంది కదా. నేను అనేది పోగొట్టుకున్నప్పుడు బాధ ఏదు. ఇప్పుడు మనం 4-10 మందిలో ఉన్నామమ్మా, మనల్ని ఎవరు పట్టించుకోకుండా ఎవరి దాన్ని వాళ్ళు పని పని చేసుకుంటూ ఉన్నారనుకో, మనకి ఎంత బాధ వేస్తుంది. ఇది నేను ఉన్నానని పట్టించుకోరేంటి అసలు? నాకు కనీసం నేను ఉన్నానని గ్రహించాలి కదా. నేను లేనట్టు ప్రవర్తిస్తున్నాడు వీళ్ళంతాను, ఇప్పటికే బాధ వేస్తుంది కదా. వాళ్ళు ఏదో పనులను పట్టించుకోకపోయినా సరే మనల్ని. మరి అటువంటిది ఇక్కడ అంత వైభవం ఉన్నవాళ్ళు, అంత గొప్పవాళ్ళు కూడా అట్లాగా కొట్టుకుపోతుంటే దీప పురుగుల్లాగా. చూడండి, దీన్ని బట్టి మనకి వైరాగ్యం పెరగాలన్నమాట. భగవంతుడి యొక్క స్వరూపంలో మనకి వైరాగ్యం రావాలి. ఎందుకంటే మనం చీమలు అంటోళ్ళం, ఆయన పరమాత్మ ఏనుగు అయితే మనం చిన్న చీమలు అంటోళ్ళం. చీమ ఏనుగును చూడగలదా? చూడలే. అది తర్వాతది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాడు. ఇందాక చెప్పా కదా నేను, దుర్యోధనుడు, ధృతరాష్ట్రపుత్రులు, భీష్మ పితామహుడు గొప్ప గొప్పవాళ్ళు అనుకుని తను ఇప్పటివరకు ఎవరినైతే భావించుకుంటూ వచ్చాడో, పూజనీయులు అనుకుంటున్నాడో, గౌరవనీయులు అనుకుంటున్నారో, వీళ్ళందరూ కూడా అదే వేగంతో వెళుతున్నారు. వాళ్ళు ఏం రెసిస్ట్ కూడా చేయట్లా. నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, నేను ఎంతో పెద్ద యుద్ధాలు చేశాను, శివుడిని ప్రసన్నం చేసుకున్నాను, ఆయన ప్రసన్నం చేసుకున్నాను, నేను ఆపుకోగలను. ఏమీ లేవు. అందరితో సమానంగా, సామాన్య జనంతో సమానంగా వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అది చాలా ఎలా వెళ్తున్నారు పైగా ఏదో వీళ్ళకి దండలేసి తీసుకెళ్తున్నట్టు ఏం లేదు అక్కడ. ఆయన పళ్ళ మధ్యలో నలిగిపోయి వెళ్ళిపోతున్నారు. చిత్తు నమిలి గుజ్జు చేసినట్టుగా అయిపోతున్నారు. అది బాధగా ఉంటుంది కదా మరి. చెప్పాలి, శ్లోకం చెప్పాలి కదా. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైర్పి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. తర్వాత సముద్రమేవాభిముఖా ద్రవంతి తదా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకమైన నదీ నదముల ప్రవాహములన్నీ సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుతూ అందుకు ప్రవేశించినట్లు ఈ శ్రేష్ఠైన సమరయోధులు కూడా జలించుతున్న నీ ముఖములందు ప్రవేశించుతున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. నేను చెప్పా కదా, ఎలాగైతే నదులన్నీ వరద వచ్చినప్పుడు అలాగా సముద్రం వైపు గలగలా వెళ్ళిపోతూ ఉంటాయో, అట్లాగే దీపపురుగులు ఎలాగైతే ఆ దీపం వైపు పడి వీళ్ళు చనిపోతుంటాయో, ఆ రకంగా ఇలాంటి మహాయోధులైన వాళ్ళు కూడా, నేను ఎవరైతే యోధులు అనుకుంటున్నానో వాళ్ళందరూ కూడా అదే రకంగా వెళ్ళిపోతున్నారే అని బాధపడుతున్నాడు. నెక్స్ట్ ప్రదీప్తం జ్వలనం పతంగా విసంతి నాశాయ సమృద్ధ వేగాః తదైవ నాశాయ విసంతి లోకాః తవాసి వక్తాని సమృద్ధ వేగాః. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. మనం అనుకున్నాగా మిడుతుల్లాగా, పతంగ అంటే మిడుతులది, మిడుతులన్నీ కూడా ఎట్లాగే దగ్గరలో పడిపోతున్నాయో అలాగా అతివేగంగా పరిగెత్తి ఈ వీరులందరూ తమ నాశనానికే వాళ్ళే చూసారా. అంటే ఏంటి, కాలములో నేను గొప్పవాడిని, నేను యోధుడిని అని ఎంత ఆపుకుందామన్నా మన ఏమీ కూడా మనల్ని అప్పుడు అస్త్రాలు ఏమీ పనిచేయవు. కాలం ముందు ఏది పనిచేయదు, కాలంలో అందరూ కొట్టుకుపోవాల్సిందే. తర్వాత హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబలించుచు మాటి మాటికి నీవు జబ్బరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సును అంతటను నిండి జగత్తును తగ్గింపచేయుచున్నది. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలబ్ధిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ప్రజ్వలించుతున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుంచి కబలించేస్తున్నావు, సప్పరించేస్తున్నావు, చిన్న చిన్న చాక్లెట్ సప్పరించేస్తున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటి నుండి జగత్తును తప్పింపజేసేస్తున్నావు. జగమంతా కూడా ఎక్కడా నా శాంతి కనిపించట్లా, ఈ జగత్తులో ఎక్కడా కూడా నాకు ఇప్పుడు శాంతం అన్నది, హాయి ఆనందం అన్నది ఏం కనిపించట్లా, అంతా గందరగోళంగా ఉంది అని ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఇంత భయంకరమైందా ఇదంతా, ఇంత భయంకర సృష్టిలో ఉన్నామో మనం. ఏదో చిన్న చిన్న ఆనందాలకి ఏదో ఇదైపోతున్నామే, ఏదేదో సాధించాలని తపన పడిపోతున్నామే, అటువంటిది ఏమిటిది అని చెప్పేసి ఒక రకంగా అడుగుతున్నాడు అనమాట. ఈ జగత్తుని తప్పింపజేసేస్తున్నావు, అసలు అంతా ఈ జగత్తంతా కూడా ఏమీ ఆనందం అయితే లేదు ఇందులో అనే విషయం మనకి వస్తున్నాం. ఈ రకంగా మన వైరాగ్యం పెంచుకోవాలన్నమాట. నెక్స్ట్ నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతి నిత్యామి భవంతమాజ్యాం నహి ప్రజానామి తవ ప్రవృత్తి. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడు కమ్ము. ఉగ్రరూపుడైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలనన్నా నీ ప్రవృత్తిని ఎరుగలేకున్నాను. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతి
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాజ్యం విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాజ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ప్రజానామి తవ ప్రవృత్తిం. పరమాత్మ నీకు నా నమస్కారాలు, ప్రసన్నుడు అవు. ఇంత ఉగ్రరూపంతో నువ్వు ఎవరో నాకు దయతో చెప్పు. నువ్వు ఆది పురుషుడు విశదంగా తెలుసుకోగలుగుతున్నాను. ఏలనా నీ ప్రవృత్తిని నేను తెలుసుకోలేకున్నాను. ఇదేమిటి మొన్నటిదాకా విభూతులు చెప్పాడు కదా ఆయన గురించి, మళ్ళీ తెలుసుకోవాలి, మళ్ళీ మొదటికి వచ్చాడు ఏంటి అర్జునుడు అంటే? మన చుట్టూ మన ఇంద్రియాలు గ్రహించగలిగినంత మేర ఎక్కడ చూడాలో చెప్పాడు పరమాత్మ, అంతే కదా. మన చుట్టూ మన ఇంద్రియాలు ఏదైతే చూడగలుగుతాయో వినగలుగుతాయో అవన్నీ కూడా వాటిల్లో ఎక్కడెక్కడ పరమాత్మను చూసి ప్రతిరోజు నీ ఇంద్రియాలకి పరమాత్మతోనే బంధాన్ని ఎలా ఏర్పరచాలో చెప్పాడు. కానీ ఈ రకమైనటువంటి భయంకర రూపం చూపించలా. దాంతో మళ్ళీ భయపడి మళ్ళీ మొదటికి వచ్చేసాడు అర్జునుడు. ప్రసన్నుడు అయ్యి, ప్రసన్నుడు అంటే ఏమిటి? ఇంతకుముందు నాతో నా ఫ్రెండ్గా నా బావగా ఎలాగైతే నా పక్కన కూర్చొని మాతో కబుర్లు చెప్పుకున్నామో అలా వచ్చేసేసి, దయచేసి నువ్వు ఏంటో నాకు క్లియర్గా అర్థమయ్యేలాగా నాకు చెప్పు. నువ్వు ప్రసన్నుడు నాయన, నీ ప్రవృత్తి ఏంటో నాకు తెలియటం లేదు అసలు. నీ ప్రవృత్తి ఏమిటి అసలు? నేను ఎక్కడ చూడాలో చెప్పావు. ఏదో మేరు పర్వతంలో చూడమన్నావు, చూస్తా. ఏదో కలపవృక్షంలో చూడమన్నావు, చూస్తా. రావి చెట్లో చూడమన్నావు, చూస్తా. గోవులో చూడమన్నావు, చూస్తా. ఇవన్నీ నాకు పెద్ద కష్టం అనిపించట్లా. ఓహో ఇందులో పరమాత్మ, ఇది పరమాత్మే అనుకోగలుగుతున్నాను. కానీ నీ ప్రవృత్తి ఏమిటి, నీ యొక్క వ్యవహార శైలి ఏమిటి అర్థం కావటం లేదు నాకు. నేను చూడటం వరకు చూస్తున్నాను, నేను రూపాన్ని చూడమన్నావు, అక్కడెక్కడ చూడమన్నావు, చూస్తున్నాను. కానీ నీ ప్రవృత్తి ఏమిటి, నీ యొక్క స్వభావం ఏమిటి, అసలు నీ యొక్క ప్రవర్తన ఏమిటి, అది నాకు విశదీకరించి చెప్పు అని చెప్తున్నాడు. భగవానువాచ కాలోऽस्मि లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమహర్తుమిహ ప్రవృత్తః ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే యో అవస్థితా పృచ్చనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ తుదముక్తిదుటకై విజృంభించిన మహాకారుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకుని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమున ఉన్న ఈ వీరులెవ్వరూ కూడా మిగిలి ఉండరు. శ్రీ భగవాన్ ఉవాచ ఆలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రచ్చనీకేషు యోధాః. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఈ లోకాలన్నీ నీకు ఏదైతే కనిపిస్తున్నాయో, ఇన్నాళ్ళు చెప్పానో, ఆ లోకం, ఈ లోకం, వైకుంఠం, గోలోకం, బ్రహ్మలోకం అని ప్రకృతి పురుషుడు ఎన్ని అనంత కోటి బ్రహ్మాండాలని చెప్పానో, ఇవన్నిటిని రూపాపడానికి కూడా వచ్చాను నేను. అంటే సృష్టించేది నేనే, అందులో ఉండేటువంటి సకల బ్రహ్మలు, ఈశ్వర విష్ణువు, రుద్రులు, ఆదిత్యులు వీళ్ళందరూ కూడా నేనే. అట్లాగే వాటిని లయం చేసేది కూడా నేనే. వాటిని మహాకాలుడను నేను. మహాకాలుడు అంటే మనకు తెలిసిన టైం ఏమిటి? ఒక నిమిషం, ఒక గడియ, ఒక గంట, ఒక ఇవన్నీ మనకు తెలుసు. మన కాలం అంటే అది ఒక సంవత్సరం, ఒక ఋతువు, ఒక సంవత్సరం, ఇన్ని కొంతవరకు తెలుస్తాయి. అది అంతకుమించి మనకి తెలియదు. అలాగా ఈయన మహాకాలుడు అంటే ఆయన కాలం, ఈ కాలం మనకు తెలిసిన కాలాలన్నిటికీ కూడా మించినటువంటి కాలం ఆయనది. ఆ మహాకాలుల్లో అనంతకోటి బ్రహ్మాండాలు కూడా లయమైపోతాయి. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సృష్టి అనేది మరి ఎందుకు జరుగుతున్నట్టు? మళ్ళీ మొదటికి వచ్చేసింది కదా ప్రశ్న. ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయం, మళ్ళీ ఇంకోసారి. అమ్మా కరెక్ట్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మనకు ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం. స్కూల్స్ అన్నీ ఎందుకోసం ఉన్నాయి? ఏదో మన జ్ఞానం తెచ్చుకొని కొంతలో కొంత మనం నేర్చుకునేంత ప్రకృతి విద్య కదా,
చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకోవడం కోసం సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. అది జ్ఞానం, ప్రాకృతిక జ్ఞానం. అట్లాగే ఈ నశించిపోతున్నాం, పుడుతున్నారు, గిడుతున్నారు, మధ్యలో జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఆవిడ చెప్పినట్టుగా ఈ జీవాత్మ ముక్తి పొందడానికి ఈ సృష్టిలో మనకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడి వరకు లేదు ఈ అవకాశం, ఎక్కడ దాటితే మనకి ముక్తి వస్తున్నట్టు లెక్క, అక్షర బ్రహ్మ దగ్గర చేరేది అంటే ప్రకృతి పురుషు దాటి వెళ్ళాల్సింది. ప్రకృతి మొట్టమొదటగా సృష్టి మొదలుపెట్టిన ప్రకృతి పురుషులు ఉన్నారు కదా, ప్రకృతి పురుషు వాళ్ళ నుంచి ప్రధాన పురుషులు వస్తారు. ప్రధాన పురుషుల నుంచి మహాతత్వం వస్తుంది, మహాతత్వం నుంచి అహంకారం వస్తుంది, ఈ అహంకారం నుంచి గుణాలన్నీ వస్తాయి, వాటి నుంచి ఇంద్రియాలు వస్తాయి, తన్మాత్రలు వస్తాయి, మనసు వస్తుంది, బుద్ధి వస్తుంది, ఈ దేవతలు వస్తారు. ఈ మనసు బుద్ధి వచ్చిన తర్వాత దేవతలు పుడతారు. వాటికన్నా పుట్టక పైన జంతువులు, పక్షులు ఇవన్నీ పుడతాయి, సర్గలు ఉంటాయి. అని మన భాగవతం ఎప్పుడు చెప్పుకుందాం. దాదాపు 9 సర్గ అంటే సృష్టి అనమాట. 9 సర్గలుగా జరుగుతుంది ఈ సృష్టి అంతా. 9 సర్గలు అంటే స్థాయిలు అనమాట. 2 స్టెప్స్ అంటే 4, 5, 9 రకాలైనటువంటి ఒక పద్ధతిలో జరుగుతుంది అనమాట. అవన్నీ పుడతాయి. పుట్టినప్పుడు ఈ భూమిపైన అలాగే మిగతా లోకాల్లో కూడా ఆ జీవులన్నీ కూడా వాటి యొక్క ముక్తి కోసం సాధన చేయడం మొదలు పెడతాయి. వాటికి ఒక అవకాశం అనమాట. ఇదంతా కూడా సృష్టి అంతా మన కోసం చేసిన ఏర్పాటు. మనం చదువుకోవడానికి స్కూల్ ఎలాగో ఏర్పాటో అలాగే మనకి జ్ఞానం తెచ్చుకోవడానికి, ముక్తి తెచ్చుకోవడానికి ఈ సృష్టి అంతా కూడా ఒక ఏర్పాటు. కానీ మనకు ఎలాగైతే స్కూల్కి వెళ్ళి అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువుకోకుండా ఎట్లాగైతే ఫెయిల్ అయిపోతామో అలాగే అందరూ కూడా ఈ భూమిపైన పుట్టి ఫెయిల్ అయిపోతున్నారు. జీవుడు అన్నిటికన్నా ఉత్తమమైన జీవి మానవుడు. మరి మానవ జీవితం తీసుకున్న తర్వాత కూడా దాన్ని మనం దుర్వినియోగం చేసుకొని మరలా ఈ సంసార చక్రంలోనే మనం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అది తిరగకుండా ఉండడం కోసమే ఇవన్నీ వైరాగ్యం కోసం చెప్తున్నాడు ఆయన. ఒకసారేమో భక్తి గురించి చెప్పాడు, కర్మ గురించి చెప్పాడు, ఇప్పుడు వైరాగ్యం గురించి చెప్తున్నాడు. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? ఆయన మహిమ తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. పరమాత్మ మహిమ ఇదంతా నాదేమీ లేదు అన్న విషయం మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనకు వైరాగ్యం తెలుస్తుంది. వైరాగ్యంతో పాటు ఆయన మహిమ తెలియాలి. ఆయన మహిమ తెలిసినప్పుడు నేను ఎవరిని ఆశ్రయిస్తే మంచిది అన్న విషయం నా మనసుకు తట్టాలి. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తే మంచిది అనిపిస్తోంది? పరమాత్మని ఆశ్రయించాలి. ఈ చుట్టూ ఉండే ప్రకృతిని మాత్రం కాదు. దాని మీద ఎక్కువ ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదు, ఇది అటాచ్మెంట్ ఉండకూడదు, దీని మీద తక్కువ ఉండాలి, పరమాత్మ పైన ఎక్కువ ఉండాలి అని మనకు విషయం అర్థమైంది. ఉండాలంటే ఎలాగా అంటే అప్పుడు మనం దాని తగ్గ జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? నాలో ఉన్న దైవీ గుణాలని, సత్వగుణాలని పెంచుకోవాలంటే ఏం చేయాలి? నాలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోవాలి. ఏమిటా దోషాలు? వాగ్దోషము, మనోదోషము, కాయదోషము, కర్మదోషము, ఇలాగ 4-5 దోషాలు ఉన్నాయి. వాటిలో ఉన్న దోషాలన్నీ తీసేయాలి. అప్పుడు నాలో ఇంద్రియ నిగ్రహం అన్నది రావాలి. దానికి ఏం చేయాలి? అభ్యాస వైరాగ్యాలు ద్వారా మనం ఆ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి. అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ కూడా భగవంతుడు అన్నీ చెప్పి పంపించాడు, అన్నీ ఇచ్చాడు అన్నమాట. అందుకే సత్సంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకని? ఈ మాయ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే ఒక ఆయుధం సత్సంగం. సత్సంగం అనేది లేకుండా మీరు అందరూ ప్రకృతిలోనే ఉంటూ నేను బయటపడతానంటే అయ్యే పని కాదు. అది వాడి చుట్టుకున్నట్లు లెక్క, తాడు కూర్చుకొని. నేను సత్సంగాన్ని ఆశ్రయించకుండానే నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను బ్రహ్మాండంగా నేను తట్టుకొని బయటపడగలను, నేను ముక్తి సాధిస్తాను అంటే ఇప్పుడు మనం చూసినట్టే ఉంటుంది. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు అంతా ఎట్లాగైతే పరమాత్మ నోట్లోకి వెళ్ళిపోతున్నారో వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళిపోతూనే ఉంటారు. అందరూ వెళ్ళిపోవాల్సిందే. కానీ వీళ్ళు ఏం చేస్తారనమాట? ఆ క్రమంలో కర్మలు పెంచుకొని వాళ్ళని వాళ్ళు ఇంకా కట్టేసుకుంటూ ఉంటారు. అవి విప్పాలి అంటే సత్సంగం ఒకటే సాధ్యం. ఉన్న వాటిని వదిలించుకోవడానికే సత్సంగం ముఖ్యం అనమాట. సత్సంగం ఎప్పుడైతే ఉండదో ఈ మాయ ఆటోమేటిక్గా అది తినేస్తుంది. మనం తినేటువంటి అర్థం ఏమిటి? మళ్ళీ ఇక్కడే పడతాం, పైకేం ఎగరం, మళ్ళీ అక్కడే పడతాం అనమాట. ఉదాహరణకి 2 ఫ్లైట్స్ ఉన్నాయనుకోండి, 2 ఫ్లైట్స్ పైకి ఎక్కే విమానం ఎక్కితే పైకి వెళ్తాం, పడిపోతున్న విమానం ఎక్కితే కింద పడతాం.
విమానమే కదండి ఎక్కామనుకో చూసుకోకుండా ఇది కింద పడిపోయే విమానం అది పైకి వెళ్ళే విమానం ఏది ఎక్కుతామంటే విమానమే కదండి ఏది ఎక్కేస్తాను పర్వాలేదంటే సత్సంగం విమానం ఎక్కామనుకో ఆ సత్సంగంలో పాటు అందరూ హాయిగా కూర్చుంటారు, ప్రశాంతంగా దేవుడి భజన చేసుకుంటూ ఉంటారు, దేవుడి గురించి మాట్లాడుకుంటారు, పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు, పరమాత్మ మహిమ పరమాత్మ లీలలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. హాయిగా ఆ ప్రయాణం జర్నీ బాగుంటుంది. ఈ కింద పడే దాంట్లో ఎలా ఉంటుంది? భయంగా హడావుడిగా ఏమిటో తెలియదు, తత్తరపాటు ఆందోళన, ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదు, ఏమిటేమిటోగా ఉంటుంది. నిన్న చూసా సింగపూర్ ఎయిర్లైన్స్లో ఒకటి ఆ టర్బులెన్స్ వచ్చేసేసి ఒక ఆయన చనిపోయాడు కూడా, పెద్ద ఆయన 70 ఏళ్ళు ఆయన హార్ట్ అటాక్ వచ్చి. అలా ఉంటుంది పరిస్థితి. ప్రకృతిలో అలాగే ఉంది కదా, వయసుతో సంబంధం లేదు, మనకున్న అంతస్తుతో సంబంధం లేదు, మనకున్న సమర్థతో సంబంధం లేదు, మనకున్న ఆస్తితో సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. కానీ అందరికీ బాధలు బెంగలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా గ్రహించి చెప్తున్నాడు అనమాట ఇక్కడ భగవానుడు. ఏం చెప్తున్నాడు? చదివానా ఇది? చదవాలా? తుదుముట్టి ఇచ్చాను చెప్పాను. చదివానా శ్లోకం? చదివేశాం. కాబట్టి ఈ లోకాన్ని రూపుమాపుటకే నేను పూనుకొని ఉన్నాను కనుక నీ యుద్ధం చేయకున్నా కూడా, కాబట్టి నువ్వేదో పెద్ద నీతిమంతుడిలాగా మంచివాళ్ళలాగా మా ధర్మపరుడిలాగా నా వాళ్ళంతా చుట్టాలు వాళ్ళని ఎలా చంపుతారని కూర్చుంటే ఉపయోగం లేదు. అలాగే చూస్తున్నావుగా చచ్చిపోతున్నారు వాళ్ళంతాను. నువ్వు చంపపోయినా వాళ్ళు చావాలి అంటే చస్తారు అని చెప్తున్నాడు దారుణంగా. కాబట్టి వాళ్ళు ఎలాగూ ఉండరు. నువ్వు ఎవరో వీరులు సూర్యులు అనుకున్నావో సూరవీరులు అనుకున్నావో వాళ్ళు ఎవరు కూడా మిగలరు. వాళ్ళు ఎలాగో చనిపోతారు, వాళ్ళు మిగిలి ఉండరు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యని ఇప్పుడు చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి సవ్యసాచి లే, కీర్తి తెచ్చుకో, శత్రువులను జయించు, సర్వసమ్మ తొలతూగు, రాజ్యం అనుభవించు. వీరందరూ నా చేత మునిపే హతులైన వారు, నీవు నిమిత్త మాత్రుడు కమ్ము. నువ్వేమవ్వాలి? కేవలం నిమిత్తం. నేను చేస్తున్నా, నా వల్లనే వాళ్ళని నేను వాళ్ళని చంపాలా? నువ్వేం చంపాలి? వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు, ఎలాగో అవుతుంది. అది కాదు, నీవు నీ మీద వేసుకోవద్దు ఏది కూడా నేను చేస్తున్నానని. నిమిత్తుడుగా కావాలి, నిమిత్తుడు అవ్వమని చెప్తున్నాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన సత్సంగ మార్గంలో చాలా కష్టమైన విషయం, కానీ చాలా అవసరమైన విషయం కూడా ఇది. దీన్ని మనం ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. హనుమంతుడు తెలుసు కదా మనందరికీ. హనుమంతుడు ఎంత భక్తుడు! మన దేశం అటువంటి భక్తుడు ఇంకో ఆయన లేడు కదా. రామలక్ష్మణులకి రావణాసురుడు లంకలో యుద్ధం చేసి అలసిపోయి చాలా అస్త్రాలు వాళ్ళకి తగిలి ఒళ్ళంతా గాయం అయిపోయి అక్కడక్కడ ఒళ్ళు బాధతో ఉంటారు. గాయాలతో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి కొన్ని ఔషధాలు తీసుకురావడం కోసం ఎగురుకుంటూ హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. లంకలో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ మూలికలు ఏం తేవాలో తెలియదు కదా ఈయనకి, కానీ చిన్న పర్వతాన్నే తీసుకొని వస్తాడు. సంజీవ పర్వతం లాంటిది ఔషధాలు. యాక్చువల్గా సంజీవంగా చనిపోలేదు కదా వీళ్ళు ఎవరు కూడా, అది ఉపశమనం కోసం ఉంటే ఔషధాలు అన్నమాట. తీసుకొని వస్తూ పొర్రపాటున మాట అనుకుంటాడు, ఆహా నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు కాబట్టి పరమాత్మ నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నాకు ఈ అవకాశం? నేను బలవంతుడిని కాబట్టి. నా అంత బలవంతుడు ఈ ప్రపంచం ఈ సృష్టిలోనే ఎవరు లేరు కాబట్టి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. చిన్న మాట, చిన్నది చూసారు ఎంత జాగ్రత్తగా ఉండాలి సత్సంగంలో. ముఖ్యంగా మేము ప్రవచనం చెప్పేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా?
అనగానే ఏం జరిగిందో చూడండి. భరతుడు కింద నుంచి చూస్తే పెద్ద నీడ పడుతుంది కదా పర్వతము, ఆయన వెళ్తుంటే ఏమిటి ఇంత పెద్ద ఇది వచ్చి రాక్షస అయి ఉంటుందని చెప్పి రాముడి మీదకి ఏమైనా వెళ్తున్నట్టు రాక్షస మాయలా ఉందని చెప్పి ఒక బాణం వేసి కొడతాడు. భరతుడు కొట్టంగానే పడిపోతాడు. రామబాణం కదా, భరతుడు అంటే మాటలా, ఆయన ఇంకా వీరభక్తుడయ్యి పడిపోతే రామ్ రామ్ అన్నాడు. ఎవరు? పడిపోయిన ఆయన ఆంజనేయ స్వామి. రామ్ రామ్. ఇప్పుడు రాముడు చెప్పి మానాడుగా, ఇది రామభక్తుడా అని చెప్పేసి ఆయన ఒకసారి చేసి విషయం తెలుసుకున్న తర్వాత ఒక పని చేయి, ఈ బాణం మీద కూర్చో. ఇప్పుడు ఈ బాణం ఉంది కదా, ఈ బాణం మీద నువ్వు పార్వతితో పాటు కూర్చో. ఇప్పుడు నీ శక్తి లేదు, ఇంకా అది అయిపోయింది, అహం వచ్చింది కదా, చిన్న అహం. నేను అనుకున్నాడంతే, మొత్తం మాయం అని ఆ బాణం మీద ఆంజనేయ స్వామి ఆ పర్వతం పెట్టి కూర్చుంటే ఆ బాణం మీద వెళ్తాడన్నమాట అక్కడికి లంక దగ్గర, బాతలు వేసిన బాణంతో. చూసారా మరి ఎంత ఇదిగా ఉంటుందో పరమాత్మ దగ్గర మనం. ఆయనకి తెలియనే ఉందమ్మా, ఆయనకి తెలియనే ఉంది, నాలో అహం ఉందో పొగరుందో ఏముందో తెలియదా, అది పిచ్చోళ్ళలాగా మనం ఏదో అనుకుంటుంటాం. కానీ అందుకని అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం నాలో ఎక్కడైనా అహం దూరుతుందేమో జాగ్రత్తగా గమనిస్తూ దాన్ని జాగ్రత్తగా పరమాత్మకు అప్పచెప్పాలి. ఆయన పొరపాటుగా రాని మాట అని చెప్పేసి ఆయనకి ఇచ్చేస్తే చాలా ఆనందపడతారు. చూసారా? అందుకని మా గుణాతీతానంద స్వామి దగ్గర చెప్తారు, మనుషులు మనసుతో కాకుండా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. 99% 100 మందిలో మనసుతోనే పనిచేస్తాం. ఎవరో 1% మటుకే మనస్సును పక్కన పడేసేసి పరమాత్మ దీంతోనే చేస్తారు, అక్షర బ్రహ్మ లాంటి వాళ్ళు తప్ప. మిగతా మనందరం కూడా ఎక్కువగా మనసుతోనే చేస్తామని దానికి కూడా ఉదాహరణ చెప్తారు. స్వామి చెప్పారు, మీకు చెప్తాను. అది సత్సంగంలో చెప్పినది చెప్తున్నాను మీకు. శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు గురుకులంలో ఉన్నారు కదా, సాందీపముని దగ్గర గురుకులంలో. సుధాముడు ఆయన కుచేలుడు అంటాం కదా, ఆయన బాల్య స్నేహితుడు. అయితే శిష్యుల యొక్క ప్రథమ లక్షణం ఏమిటి మనం అనుకున్నాం కదా, మనం గురుకులంలో ఉన్నటువంటి శిష్యుల ఏం చేయాలి, వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి? సమిధాపణి. వాళ్ళు ఏమంటారు? సమిధాపణి. సమిధలు తేవాలి. యజ్ఞాలే కావాల్సిన సమిధలన్నీ చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్ళి అవి ఏం కావాలో అవన్నీ కూడా ఏరుకొని తీసుకొని రావాల్సిన బాధ్యత శిష్యులది. సరే, ఆ రోజు శ్రీకృష్ణుడికి సుధాముడి తోడిచ్చి ఇద్దరు కలిసి మీరు వెళ్ళి ఫలానా సమిధులు తీసుకురండి అని పంపిస్తారు. పంపిస్తే వెళతారు, అడవికి వెళ్తారు. అది కొంచెం అర్భకుడు సుధాముడు, కొంత చేస్తాడు కానీ అలసిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాలే, నా పని నేను చేస్తానని చెప్పి ఆయన చెట్టు కింద కూర్చోబెట్టి వెళతాడు. గురువుగారు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొన్ని సంచిలో వేరుశనగ పప్పులు అంటే ఇస్తాడు. అటుకులు అక్కడ కూర్చోడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ వేరుశనగ గింజలు ఇస్తాడు. బలం కావాలి కదా పిల్లలకి. సరే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆకలేసినట్టు తినండి, సాయంత్రం అవుతుంది కదా, మీరు అంటికి వచ్చేటప్పుడు కానీ ఇస్తాడు. మనోడికి సుధాముడు చెట్టు కింద కూర్చుంటాడు. కృష్ణుడు వెళ్ళిన తర్వాత మనసు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఎట్లా ఉంటుందో. ఆకలేసింది. ఆకలేసిన తర్వాత మనసు ఏం చేస్తుంది? తినాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకేం చేస్తుంది? అది మనసు ఏముంది, పాపం ఆకలేస్తుంది, తింటాం. ఆ తర్వాత మనసు చేసే గేమ్ ఏంటి చెప్పండి? మనసు ఏం ఆట ఆడుతుందో. అదొకటి అంటుంది. ఇంకా చెప్పండి, మన మనసు వేసే కోతి చేష్టలు మనకు తెలియదు. ఆవిడ చెప్పింది కరెక్ట్. ఏం చేస్తుందంటే మన మనసు మనకు అనుకూలంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు నాకేంటి,
నాకేంటి ఇందులో చెప్పు. ఇది పాడు మనసు. ఈ మనసు ఆలోచించే పాడు బుద్ధి ఏంటంటే ఎప్పుడు నాకేంటే, నాకు అనుకూలంగా ఉండాలి ఏదన్నా సరే, నాకు ప్రతికూలంగా ఏది ఉండడానికి వీల్లేదు. అందుకని మనం కేవలం మనసులోంచి బయటపడం. ఇక్కడ ఆవిడ చెప్పినట్టుగా ఆయన కూడా ఏం చేశాడు, ఎలాగో నాకు ఇచ్చాడు ఆయన, లెక్కలు మొదలు పెట్టేస్తాం కదా మనం, సగం కాబట్టి నా సగం తినేస్తా, కృష్ణుడు వచ్చాడు సగం ఇస్తా, సగం తినేసాడు గబగబా. కాసేపు కూర్చున్నాడు, ఖాళీ కూర్చుంటే ఎలాగ ఉంటుంది మనసు ఏం చేసింది ఎంత ఇస్తున్నామని అనేటప్పటికీ కృష్ణుడు ఎక్కడ చూశాడు అందుకే నాకు ఎంత ఇచ్చా కృష్ణుడు అయ్యింది, నాకు ఎంత ఇచ్చాడు తెలుసా గురువు గారు, ఇదే ఇచ్చాడు అనుకుంటాడు. ఇందులో సగం తింటాను అంటే గురువుగారు ఇచ్చిందని సగం తినేసి ఇదే గురువుగారు ఇచ్చారు మిగతాది అనుకొని దీనిలో మళ్ళీ లెక్కేసి సగం తినేసాడు. మనసు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో గమనించండి. సో మనకి ప్రధాన శత్రువు ఎవరు? మనసు. ఈ విషయం చెప్పడం కోసం మాకు ఇలాంటి సత్సంగంలో స్వామీజీలు చెప్పినటువంటి ఇది. కాబట్టి సరిగ్గా ఆలోచిస్తే అదే మిత్రుడు కూడా అవుతుందని ఉంది కదా. ఇది మనసు సరిగ్గా ఆలోచిస్తే అదే మిత్రుడు కూడా. సరిగ్గా ఆలోచించే ట్రైనింగ్ మీరు ఇచ్చిన తర్వాత విషయం అది. ఎవరు ఆలోచించేది? మనసేగా. సరిగ్గా ఆలోచిస్తే అని క్లాస్ ఉంది కదా, దాని ట్రైనింగ్ అది అయిపోయిన తర్వాత మీరు అన్నమాట ఉపయోగపడదు. ఇప్పుడు సరిగ్గా ఆలోచించట్లేదు కదా ఇది. అయిందా? సర్కస్లో పెద్ద ఏనుగుని పెద్ద సింహాన్ని తీసుకొచ్చి ఆడిస్తారు. ముందేం చెప్పారు, రాగానే తీసుకొచ్చి ఆడిచ్చేస్తారేంటి దాన్ని అడవి నుంచి రాగానే. దాని ట్రైనింగ్ మొత్తం ఇచ్చి ఇది నా మాట వింటది అన్నప్పుడు దాని చేతి ఏదన్నా చేయిస్తారు. అలాగే మనసు అన్నది ముందుగా మన మాట వినదు. దాన్ని శత్రువుగా చూడాల్సిందే, దాన్ని ఎండగట్టాల్సిందే. దాన్ని సరిగ్గా ఫుడ్ బెటర్ ఏం బెటర్ కొన్నాళ్ళ పాటు సర్కస్లో తీసుకొచ్చి యానిమల్స్ని. అందుకే జంతువులు హింసించకూడదు, వాటిని సర్కస్లను మూసేశారు ఇప్పుడు. వాటికి ఫుడ్ బెటరు, నానా రకాలుగా దాన్ని సరెండర్ చేసుకుంటారు దాన్ని. అట్లాగే మనం కూడా ఇంద్రియాలకి ఫుడ్ ఇవ్వకూడదు, విషయాల ఫుడ్ ఇవ్వకూడదు. ఇవ్వనప్పుడే మనసు కూడా మనం చెప్పిన మాట వింటుంది, మన స్వాధీనంలోకి వస్తుంది. అంతవరకు రాదు. ఆ తర్వాత మీరు చెప్పింది కరెక్ట్. అప్పుడు అది భగవంతుడు చూసి భగవంతుడే కావాలా ఇది వద్దంటుంది అనమాట. అంతవరకు దాన్ని శత్రువే మనకి. అది ప్రధానమైన శత్రువు. దానివల్ల ఏం జరిగింది అది అసలు విషయం. సుధాముడికి దరిద్రం వచ్చింది. అందుకనే వచ్చింది దరిద్రం, అందుకే వచ్చింది. పరమాత్మని ఎప్పుడైతే మోసం చేశావో, పరమాత్మ దగ్గరే డ్రామా ఆడావో, పరమాత్మ దగ్గరే పెళ్లి చేసుకునేటప్పుడు అర్థేచ ధర్మేచ కామేచ అని మంత్రం చదివి అగ్ని సాక్షిగా, ధర్మం లేదు ఏమీ లేదు, ముందు డబ్బులు తీసుకురా, ధర్మ పాడా మంత్రాలు అయిపోయినప్పుడు వదిలే, ఎవరు బతుకుతారట బతకలేరు అని ఎప్పుడైతే అగ్ని సాక్షిగా నువ్వు దాన్ని బ్రేక్ చేసావో, అధర్మంకి వెళ్ళిపోయావో, చాలా కష్టం ఆ జీవి మళ్ళీ దారిలో రావడానికి. చాలా కష్టం. ఎందుకంటే ధర్మం లేనిదే సత్సంగమే ముందు నడవదు. ఎందుకంటే లోన్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇక్కడేమో గురువుగా సత్యమేవ జయతే అంటాడు, సత్యాలను గుర్తొస్తుంటాయి. ధర్మంతో ఉండని చెప్తాడు, చేసే అధర్మాలను గుర్తొస్తుంటాయి. ఎట్లాగా దానికి ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పట్టుదల ఉండాలి. అయింది అది అయిపోయింది, ఇక నుంచి నేను బాగు చేసుకుంటా అని చెప్పి కూర్చున్న వాళ్ళు సత్సంగం నిలబడతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఏం బాగలేదని చెప్పేసి సత్సంగం మానేస్తారు. అది తప్పులు చేయడం సహజం మనిషికి. అది తెలుసో తెలియకో జరిగిపోతుంది. ఆ మనసు అంత బలంగా, మీరు అన్నట్టు బలంగా లేదు కాబట్టి, బలహీనంగా ఉన్నామని కాబట్టి అలా అయిపోయినాయి. ఇప్పుడు నుంచైనా తెలుసుకున్నాక కూడా మనం దారి తప్పానని తెలిసాక కూడా నువ్వు చెప్పేదేంటి అందులోనే పోతానంటే పోతావు అక్కడికో. అరే దారి తప్పారో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. లేదా నేను ఫలానా విజయవాడ వెళ్ళాలంటే నువ్వు వెళ్ళేది ఇటు వెళ్తున్నావు రా, జహీరాబాద్ అయిపోతున్నావు, విజయవాడ రూట్ ఇటు ఉందిరా అని చెప్తే ఏదైతే ఏదైనా రూటేగా అని ఎక్కావు అనుకో, నీ కర్మ అంతే కదా. తెలిసాక కూడా వెళ్తుంటే అది ఏంటంటే ఏమంటాం అంటే మనమే అంటాం, దేవుడు అనక్కల నీ కర్మని మనమే అంటాం నీ కర్మరా అని. మరి అటువంటిప్పుడు భగవంతుడు ఇప్పుడు అనడా మనల్ని? సత్సంగం గొప్పతనం అదమ్మా. ఏ అగ్ని సాక్షిగా అయితే నువ్వు కొన్ని ధర్మాలని వాటిని నువ్వు వదిలేసావో, తప్పు చేశావో, ఈ సత్సంగం అనే అగ్ని ముందు కూర్చొని మళ్ళీ భగవంతుడిని ఆశ్రయించి చక్కగా ధర్మంగా వైరాగ్యంగా చక్కగా భగవంతుడి వైపుగా మళ్ళీతే సరిపోతుంది. సత్సంగంలో అంత పవర్ ఉంది. మనం చెప్పాడు కదా శ్రీకృష్ణ, మన సత్సంగ దీక్షలో కూడా చెప్పారు కదా స్వామి. ఏం చెప్పారు? ఎంత దుర్మార్గుడైనా కూడా సత్సంగంలోకి వస్తే
వచ్చి కనుక వాళ్ళు మారితే అవన్నీ పోతాయి దుర్మార్గులకి. మనకేం పోతాయి? సంచిత కర్మలన్నీ పోతాయి, గొడవనంతా పోతుంది. అర్థమైందమ్మా? అది అలా దరిద్రుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత కాదు మీకు అందరికీ తెలుసు, దాదాపుగా తెలిసే ఉంటుంది. వాళ్ళ ఆవిడ కుచేలుడు, వాళ్ళ ఆవిడ దరిద్రం అనిపిస్తున్నాము, నీ స్నేహితుడు ఉన్నాడు కదా, నువ్వు పరమాత్మే ఉన్నాడు, ఆయన పరమ భగవంతుడు, పైగా రాజు ద్వారకాధిపతి, నువ్వు వెళితే మనకేమైనా సాయం చేయి కూడా, నీ స్నేహితుడే కదా అని. మరి వాళ్ళ ఆవిడ చెప్పేంత వీడికి తట్టలేదా ఈ విషయం? అనుమానం కాదు, లోపల ఆడికి ఉండిపోయింది. అది తప్పు చేసినందుకు నాకు దరిద్రం ఎందుకు వచ్చిందో కూడా కారణం అతనికి తెలుసు. అంతవరకు అదృష్టవంతుడు, అది ఎవరిని బ్లేమ్ చేయలే. అదేంటిది, నేను గురువుగారు చదువుకున్నాను, నాకు ఆయనకు ఒకటే గురువు గారు, ఆయనకి నాకు ఒకే గురువు గారు అయినా సరే నేనేంటి పూరైపోయాను, ఏంటి ఇట్లా దరిద్రుడిని అయిపోయాను, ఆయన ఏంటి మహా రిచ్ అయిపోయాడు, ఎట్లా అయిపోయాడు, మనం అలాగే మాట్లాడతాంగా. ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం ఫీజు కట్టాం, వాడికి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, నాకు రాలేదు, ఇట్లాగే మాట్లాడతాం కదా మనం. మామూలే, మనం అంటే నేనేదో ఎవరిని సెపరేట్ చేయట్లేదమ్మా, మనం నన్ను కూడా కలుపుకుంటున్నాను అందులో. అది లోక తీరేది, అట్లా సహజం, మనం మామూలుగా మనసు చేసే పని ఇదంతా కూడా. అవునా కదా? అలా అనుకోవచ్చు కదా. కనీసం భగవంతుడు, ఆ భగవంతుడితో ఉన్న ఆ స్నేహం మూలన వాడికి ఆ కనీసం ఆ జ్ఞానం అందింది. ఓ, నేను పరమాత్మకి ద్రోహం చేశాను ఇప్పుడు, అందుకని నాకు దరిద్రం అనిపిస్తున్నాను తెలుసుకొని వెళ్ళలా. కానీ భార్య పోరు పెట్టేటప్పటికి సరే ఆవిడ ఎందుకంటుందో అని బయలుదేరి రాజప్రసాదం బయట నిలబడితే ఈ దరిద్రుని ఏమైనా పంపిస్తారా? ఎవరయ్యా అంటే రాజుగారి ఫ్రెండ్ అని చెప్పు, రాజుగారి నేను స్నేహితుడిని అంటే, నువ్వు స్నేహితుడు ఏంటరా ఆయనకి నవ్వుతారు ఎవరన్నా. వాళ్ళు ఏదో వెళ్ళలేకపోతే వాళ్ళు లోపలికి వెళ్ళి చెప్తే రుక్మిణి ఇద్దరు కూర్చొని ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటే వెళ్ళి చెప్తారు, ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో దగ్గర ఇట్లా అడుకునే వాళ్ళ ఉన్నాడండి, మీ ఫ్రెండ్ మీ స్నేహితుడు అంటే పట్టించుకోడు శ్రీకృష్ణుడు. ఎవరో అని అనుకుంటాడు. ఇంకొకటికి రుక్మిణి అడుగుద్ది అనమాట, ఎవరు పేరు ఏంటంటే సుధాముడు అనగా లేచిపోతాడు. ఆ పేరు వినంగానే ఉయ్యాల్లోంచి ఇలాగా ఉంటుంది కదా, మన అందులోంచి లేచి రుక్మిణి కూడా పక్కన పడేసి వినండి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు, బయటికి రాజప్రసాద్ బయటికి వెళ్ళిపోయి ఒకసారిగా ఆయన్ని ఆలోచించుకొని ఆలింగనం చేసుకొని సాధారణంగా తీసుకొచ్చి ఆ ఉయ్యాల మీద కూర్చోబెట్టి కాళ్ళు పట్టుకొని కాళ్ళల్లో కూర్చున్న ముళ్ళు తీస్తాడు. ముళ్ళు గుచ్చుకొని వస్తాడు కదా, బేర్ ఫుట్ కదా, అంటే చెప్పులు గిప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చాడు కదా, ఆ ముళ్ళుని తీయడానికి ఇంకో ముళ్ళు కావాలి కదా. రుక్మిణి లేసోమంటాడు ఆమెను కూర్చోబెట్టడానికి, ముందు మంచినీళ్ళు తీసుకురా అంటాడు. మంచినీళ్ళు తీసుకురా అని రుక్మిణిని పంపించి లోపలికి ఈయన ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చొని వాడు కాళ్ళు పట్టుకొని అన్ని ముళ్ళు ఉంటే ఇంకో ముళ్ళు కావాలి కదా, ముళ్ళు తీయడానికి తన పంటితో తీస్తాడు ముళ్ళు. అతను సిగ్గుపడిపోతాడు సుధాముడు, ఏంటి పరమాత్మ ఏంటి అంటే భగవంతుడికి భక్తుడికి ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. భక్తుడైతే ఉన్న అడ్వాంటేజ్ అది మాటలతో చెప్తే అయ్యేది కాదమ్మా. మాయతో ఇన్నాళ్ళు ఉన్నాంగా చాలు, భగవంతుడితో మనం హాయిగా ఉందాం, అవునా కదా. మాయ అంటే అర్థమైపోయింది మనకి. అప్పుడు వాళ్ళ ఆవిడిస్తుంది కదా తినడానికి అటుకులు ఇచ్చి పంపిస్తుంది. కృష్ణుడికి ఏమని కాదు, వీడి దారిలో అప్పుడులాగే దారిలో పనిచేస్తుంది, తింటాడని చెప్పి అటుకులు పెట్టి పంపించింది. వీడేదో కొంచెం తింటాడు, కొంచెం అలా గుడ్లో ఉంటాయి. ఇంకా ఉండేటప్పటికి కృష్ణుడు లాక్కుంటాడు, నాకు కొంచెం ఏం తెచ్చావని. సిగ్గుపడితే వీడికి అన్నీ అది పాతవి గుర్తొస్తున్నాయి. మళ్ళీ అది ఎక్కడ పోతుంది, చేసిన పాపం ఏదో అంటారే, అది గుర్తొస్తున్నాయి వాడికి. అది తీసి ఒక గుప్పుడు తింటాడు. వాడు అక్కడ మారిపోతూ ఉంటుంది పొజిషన్, తెలుసు కదా. ఇంకో రెండో గుప్పుడు కూడా తింటాడు. మూడో గుప్పుడికి ఆవిడ వచ్చి ఆపేస్తుంది. ఎందుకంటే నువ్వు అది కూడా తిన్నావంటే నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండను, నేను అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కంప్లీట్గా అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మనసు అన్నది చాలా మనకి పరమ శత్రువు మనసు. దాన్ని అనుక్షణం వాచ్ చేయాలి. పక్కలో పామున్నట్టే అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి.
పక్కలో పావుంటే నిద్ర పడదా? పట్టదు. జీవితాన్ని కూడా ఆ రకంగా చూసుకోవాలి. మరి హనుమంతుడు లాంటి వాడికే ఆ మనసు చేసిన చిన్న అహంకారంతో ఎట్లా అయిపోయిందో చూసాం. అలాగే కుచేలుని కూడా మనం చూసాం. అర్థమైందమ్మా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరమాత్మని అంటే మహిమను తెలుసుకుంటూ మనస్సుని జాగ్రత్తగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ 6-8. బాగుంది. అదేనమ్మా చాలా ఇంపార్టెంట్ అని